సోదొద్దు, మ్యాటర్లోకి వెళ్ళిపోదాం. టాప్ 5 టిప్స్ టు లెర్న్ కోడింగ్ ఈజీ. నెంబర్ 1, అసలు కోడింగ్ ఎలా స్టార్ట్ చేయాలి? అప్పుడప్పుడు నొక్కేస్తారు. అసలు కోడింగ్ ఎలా స్టార్ట్ చేయాలి? దానికోసం అయితే నేను మీకు పర్ఫెక్ట్ ఒక 5 యాప్స్ అయితే సిద్ధం చేసి ఉంచాను. ఆ 5 యాప్స్లో మీరు ఏ యాప్ యూజ్ చేసినా ఒక 1 ఇయర్లో మీకు కోడింగ్ సింపుల్గా వచ్చేస్తుంది. అందులో ప్రాక్టికల్లీ బేస్డ్ నాలెడ్జ్ కూడా ఉంటుంది. ఫోన్లోనే యూజ్ చేయొచ్చు. అండ్ ఆల్సో అవి మీరు డిస్క్రిప్షన్లో ఉన్న లింక్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. నెంబర్ 2, ప్రాక్టీస్ డైలీ యూజింగ్ కోడింగ్ యాప్స్ అండ్ వెబ్సైట్స్. ఆ వెబ్సైట్స్ని లేదా కోడింగ్ యాప్స్ని అలా చేస్తూ పోయారే అనుకోండి. వన్స్ అపాన్ ఏదో ఒక కోడింగ్ లాంగ్వేజ్ లైక్ C++, పైథాన్, జావాస్క్రిప్ట్, మీకు నచ్చిన కోడింగ్ లాంగ్వేజ్ని ప్రాక్టీస్ చేసుకుంటూ వెళ్ళండి. అదే మీకు డైలీ అలవాటుగా చేసుకోండి. మంచిగా అదే వచ్చేస్తుంది, అది ఏ లాంగ్వేజ్ అయినా. నెంబర్ 3, బిల్డ్ స్మాల్ రియల్ లైఫ్ ప్రాజెక్ట్స్. ఇది చాలా ఇంపార్టెంట్. రియల్ లైఫ్ ప్రాజెక్ట్స్ ఎలా చేయాలి అని అనుకుంటారు. దాని గురించి ఫస్ట్ మీ కోడింగ్లో పట్టు అనేది రావాలి. ప్రాజెక్ట్స్ చేయాలంటే మీ రెజ్యూమ్లో కూడా మీ ప్రాజెక్ట్స్ అయితే ఉండాలి. కాబట్టి మీరు అవి ఎలా ఉంటాయి, ఎలా చేయాలని కూడా అనుకోనవసరం లేదు. దానికి ఇప్పుడు మనకు చాలా ఉన్నాయి. లైక్ ఇలాంటి మీకు చిన్న చిన్న ఐడియాస్, ఇలాంటి యాప్స్ చాలా ఉంటాయి. లేదా ఫండమెంటల్ ఆఫ్ ప్రోగ్రామింగ్ అండ్ కోడింగ్ నుంచి నేర్చుకున్నారే అనుకోండి, చాలా పెద్ద పెద్ద యాప్స్ కూడా ఉన్నాయి. లైక్ ఇప్పుడు కొత్తగా వచ్చిన ChatGPT యాప్. ఈ యాప్లో అయితే మీరు ఏదంటే అది తీసుకోవచ్చు. దాని సహాయంతో మీరు ఒక స్మాల్ రియల్ లైఫ్ ప్రాజెక్ట్స్, అవే కోడింగ్ టెక్స్ట్ని ఇవన్నీ పంపిస్తుంది. ఒక AI టూల్ లాంటిది. కాబట్టి దాన్ని వాడడం నేర్చుకోండి. కోడింగ్ ఆన్సర్స్ అన్నీ మీకే చూపిస్తాయి. అది దాని నుంచి రియల్ లైఫ్ ప్రాజెక్ట్స్ తెచ్చుకోండి. ChatGPT ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ యాప్ ఫర్ ఎగ్జాంపుల్స్. ఇలా చేసినట్టయితే మీరు రియల్ లైఫ్ ప్రాజెక్ట్స్లో కూడా కొంచెం పట్టు వచ్చేస్తుంది. ChatGPTని వాడడం నేర్చుకోండి. GitHub అనేది ఒకటి ఉంటుంది. అదొక వెబ్సైట్ అన్నమాట. ఆ వెబ్సైట్లో మీరు రియల్ లైఫ్ ప్రాజెక్ట్స్తో పాటు అసలు మెయిన్ ప్లాట్ఫామ్ అది GitHub. ఇందులో చూడండి. నెంబర్ 4, డోంట్ ఫియర్ ఎర్రర్స్, డిబగ్ అండ్ లెర్న్. భయపడుతున్నావా? వదిలేసి. తప్పులు ఉన్నాయా? వదిలేసి. నేర్చుకుంటూనే ఉండు. వస్తూనే ఉంటుంది. ఇవాళ కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి. కానీ భయపడ్డం అప్సెట్ అవ్వకు. నీ మీద నీకైతే కాన్ఫిడెన్స్ అయితే ఉండాలి భయ్య. కాన్ఫిడెన్స్ లేనిది ఏమీ చేయలేవు. కాన్ఫిడెన్స్ తెచ్చుకొని మళ్ళీ వర్క్లోకి వెళ్ళు, అంతేగాని ఆపేయకు. ఇలా చేసుకుంటూ పోయి ఏదో ఒక రోజు ఖచ్చితంగా నీ కోడింగ్లో పర్ఫెక్ట్గా ప్రొఫెషనల్ కోడింగ్ అయితే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండాలి. వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ చేయండి. అండ్ లాస్ట్ ఫైనల్ ఇందులో బాబోయ్ అప్పుడే వెళ్ళిపోబాకండి. ఫైనల్ వచ్చేసి జాయిన్ కోడింగ్ కమ్యూనిటీస్ ఆర్ ఆన్లైన్ గ్రూప్స్. చాలా మెయిన్. ఇలాంటి యాప్స్ చాలా ఉంటాయి, కమ్యూనిటీస్. అందులో చేరినట్టయితే మీకు ఒక ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది. ఆ ఎక్స్పీరియన్స్ని తెచ్చుకున్న తర్వాత మీరు వేరేలా ఉంటారు. మీరు ఇలా ఉండేవాళ్ళు మీరు ఇలా అవుతారు. ఇక వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి.